ఇల్లు ఇల్లాలు టుడే ఎపిసోడ్. మళ్ళీ తను మాట్లాడుకుంటూ ఉంటుంది. తన నగరం గిల్ట్ నగరం తెలియకోవటానికి ప్రేమ నగరం మార్చిద్దంట. మళ్ళీ తను ఏమనుకుంటుంది అంటే, నేను తల పెరిగింది కానీ కోడి బుర్ర అంత ఉంది, నీకు మనిషి పెరిగావు, నీకు బుద్ధి పెరగలేదు, వాళ్ళే తిట్టుకుంటా ఉంటది. మళ్ళీ ఏమనుకుంటదంటే, అమ్మ ఏది చెప్తే ఇంత పెరిగావు కదా, అమ్మ చెప్పింది అలా కొంచెం కూడా ఆలోచించలేమని చెప్తాను తనే తిట్టుకుంటా ఉంటది. వాళ్ళని వీటన్నిటికీ వాళ్ళ అమ్మే కారణం అని చెప్పి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు వల్లి అయితే వాళ్ళ అమ్మ భాగ్యమేమో పాట పాడుకుంటూ 10 లక్షలు 20 లక్షలు అవుతాయి అది ఇది అని చెప్పి ఆనందపడతా ఉంటది. ఎందుకంటే మనకు ప్రీవియస్ ఎపిసోడ్ లో తెలుసు, భాగ్యం వాళ్ళ ఆయనకి 10 లక్షలు ఇచ్చి పంపిస్తుంది, ఆయన డబుల్ చేస్తా అంటే. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఎదురు చూస్తా ఉంటది. అప్పుడే వాళ్ళ ఆయన ఏమో తల మీద గుడ్డ వేసుకొని నడుచుకుంటా వస్తాడు భాగ్యం వాళ్ళ ఆయన. ఏమైందని చెప్పి అడుగుతుంది భాగ్యం. 20 లక్షలు అయ్యి నాకు కావాలి కదా అంటది. అప్పుడు ఈయనేమో మన కాడ ఉన్న దాని గురించి ఆలోచించి పక్కన వాళ్ళ దాని గురించి ఆలోచిస్తే మన కాడది పోతుంది, అక్కడిది పోతుంది. పక్కన వాళ్ళ బిర్యానీ ఉందని చెప్పి మన కాడ ఇడ్లీ తినకుండా వెళ్తే అక్కడికి వెళ్తే అది పోయేది, ఇక్కడికి వచ్చి నాకు ఇది పోతుంది, ఇలాగా చెప్తా ఉంటాడు కొన్ని. ఏంటి అన్ని చెబుతావు అని చెప్తే, నీకు తెలివైందని అనుకున్నా కనుక్కోలేకపోతున్నావా అని చెప్పి అంటాడు ఆయన. అప్పుడు భాగ్యం కోపంగా చూస్తుంది. ఏంటని అంటే, 10 లక్షలు పోయాయి అని చెప్పి అంటాడు. నా 10 లక్షలు పోయాయి, ఇంకొక 25 లక్షలు పోయాయి అంటది. అప్పుడు కొడుతుంది భాగ్యం అలా ఆయన్ని, చీప్ కొడతా ఉంటది. అప్పుడు అలా ఆయన అయితే అది ఇతర తిప్పించి ఇది గొప్ప అని చెప్పిస్తాడు. ఎమ్మడి పెట్టి కొడతా ఉంటది. అప్పుడే భాగ్యంకి తన కూతురు ఫోన్ వస్తుంది వల్లిది. అప్పుడు భాగ్యం వాళ్ళకి అంటది, మధ్యలో నీకు బాధ అంటే బాబు, ఇక్కడ మీ నాన్న దెబ్బకి తట్టుకోలేక ఏడుస్తుంటారు, ఒకదానికి మళ్ళీ ఫోన్లు చేసి అంటది భాగ్యం. అప్పుడు వల్లి అంటది, కన్నీ తెరవని కూడా తిరగకుండా ఇక్కడే నువ్వు నుండి ఇప్పుడే చంపేసేదాన్ని అని చెప్పి వల్లి అంటది. ఏంటి నీ బాబు అని చెప్పి భాగ్యం అంటది. వల్లి అంటుంది, నువ్వు చేసిన పనికి నాకు తల మీదకి వస్తుంది, మనం మార్చిన ప్రేమ నగల విషయం బయటకు వచ్చేసింది అని చెప్పి వల్లి చెప్తుంది భాగ్యంతో. అప్పుడు భాగ్యం అమ్మ అంటది. అప్పుడు వల్లి చెప్తుంది ఏం జరిగిందో. అప్పుడు రామరాజు నైట్ అంటాడు కదా, రాత్రి లోపు ఈ నగలు నాకు తెచ్చి ఇవ్వకపోతే నా కోపం వేరేలాగా ఉంటుంది, ఇవన్నీ అంటారు కదా గిల్ట్ నగల గురించి బయటపడింది, అవన్నీ వల్లి వాళ్ళ అమ్మకు చెప్పేస్తుంది భాగ్యానికి. దాంతో పాటు నా దగ్గర ఈ నగరం అన్న విషయం తెలిస్తే నన్ను బట్టలు బయటకు నెట్టేస్తారని చెప్పి వాళ్ళు చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పి బాధపడతా ఉంటది కోపంగా. భాగ్యాన్ని కూడా పోలీసులు పట్టేస్తారని చెప్పి భాగ్యంగా చెబుతా ఉంటది వాళ్ళ అమ్మకి. అప్పుడు భాగ్యం వాళ్ళ కూతురికి ఐడియా వస్తుంది. ఏమని, ఈ నగలు తీసుకెళ్లేసి ఎవరికి కనపడకుండా గుండెలో పెట్టేసి, ఇక్కడ నీ కాడ ఉంటేనే కదా నీకు భయం, ఇంకా లేకపోతే ఎవరు కనిపెట్టలేదు కదా అని చెప్పి భాగ్యం వాళ్ళ కూతురుతో చెప్తుంది. అప్పుడు తను కూడా సరే అని చెప్పిద్ది వల్లి. అలాగే తీసుకెళ్తా ఉంటది. ఈ బంగారం మొత్తం ఒక దాంట్లో కట్టేసుకొని తీసుకెళ్తా ఉంటది వల్లి ఏమో. ఇటుపక్కేమో నర్మదా ప్రేమ ఇలా డౌట్ వచ్చేస్తుంది, ఎవరిమని ఈ నగలు తీసేసింది వల్లి అని చెప్పి వాళ్ళ డౌట్ వస్తుంది. ఎలా అంటే వల్లి అసలు భయపడకుండా కాముకుంటది, దిగులు లేనట్టు రామరాజు మాట్లాడేటప్పుడు. ప్రియస్ని కొన్నిసార్లు మీరు చూసా ఉంటారు, నగర్ గురించి వచ్చినప్పుడల్లా భయపడతా ఉండేది వల్లి. అందుకని చెప్పి వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేస్తుంది. వల్లి కూడా అనుకుంటుంది, వీళ్ళు పోలీసుల కంటే దారుణంగా ఉన్నారు, నర్మదాను ప్రేమ వీళ్ళకి కనపడకుండా ముందు తీసుకురా అని చెప్పి తనలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. వీళ్ళేమో ప్రేమ అండ్ నర్మదా వీళ్ళిద్దరేమో వచ్చి తన మళ్ళీ రూమ్ లో దేవులు ఆడుకుంటా ఉంటారు. వీళ్ళకి డౌట్ వచ్చింది, డోర్లు ఏం తెరిచి పెట్టుంటే వీళ్ళు ఎవరు లేరు ఏమే అని చెప్పి అనుకుంటారు. సరేలే మనకి కావాల్సింది ఇదే కదా అని చెప్పి వెళ్ళి దేవులు ఆడతారు. అక్కడ ఎక్కడా కనపడవు ఆ నగలు. ఎక్కడ కనపడకపోయే వాళ్ళకి ఏందక్క ఎక్కడ కనపడట్లేదు అని ప్రేమ అంటది. ఏమో తెలియదు అని చెప్తాను అంటది. కానీ ప్రేమ ఖచ్చితంగా తనే తీసుంటది అని చెప్పి అనేది. అప్పుడు నర్మద అంటది, అవును తీసే ఉంటది, మనం వస్తామని చెప్పి దాచిపెట్టుకో ఉంటది అని చెప్పి అంటారు. అప్పుడు ఇంకా బయటకు వచ్చేస్తా ఉంటారు. బయటకు వచ్చి చూస్తా ఉంటే ఎక్కడ కనపడరు వల్లి ఏమో వాళ్ళకి. వల్లి ఏమో ఏం చేస్తుంది, ఒక ఇంటగులకు తీసేసుకొని చిన్న గుంటతో ఆ గుంటలో ఈ బంగారం పెట్టేసి ఇంకెవ్వరు నన్ను పట్టుకోలేరు అది ఇది అని చెప్పి తనలో తను మాట్లాడుకుంటా ఉంటది. ఇప్పుడు పట్టుకోండి ఎలా పట్టుకుంటారో అని చెప్పి అనుకుంటా ఉంటది వాళ్ళు. వీళ్ళేమో కనపడక మొత్తం దేవుడు ఆడుకుంటా ఉంటారు. ప్రేమను తన పేరు నర్మద వీళ్ళిద్దరు. కానీ వాళ్ళకి ఎక్కడ కనపడకపోయాలకి చిన్నగా మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉంటారు నర్మదా ఇల్లు ప్రేమ. అప్పుడు వాళ్ళు దేవుడి కాడ పూజ చేస్తా, మా చెల్లి నగలు తీసేసుకున్నారు అది ఇది, అన్ని కష్టాలు మాకే వస్తాయి, ప్రపంచంలో ఉన్న ఆటలన్నీ మాతో ఆడుతున్నావు దేవుడా, మాతో ఆడకపోతే ఏమైంది, కొంత పక్కన వాళ్ళతో ఆడుకోవచ్చు కదా, గేమ్ చాలా సృష్టించావు కదా ఆ గేమ్ లో ఆడుకో, మాతో గేమ్ లో ఆడుకోవాలని చెప్పి అంటా ఉంటది వల్లి. ఈ
వల్లి మాటలకి ప్రేమ కోపం వచ్చి మాకు అన్ని తెలుసు, నువ్వే దొంగతనం చేసావని, నాటకాలు ఆడొద్దు, మాకు తెలియకుండా ఉందా, నువ్వే తీసేసావు మొత్తం అని చెప్పి ప్రేమ వల్లి మీదకి వెళ్ళిపోతుంది. వల్లి ఏమో అన్ని నామే వేస్తారు, మీకు కోపం ఉంటాను కట్టుకోండి, అంతేగాని నామే అబద్ధాలు వేయొద్దు, నామే పగ ఉంటే నన్ను ఏమని చేయండి కానీ అని చెప్పి వల్లి అంటది. అప్పుడు ప్రేమ, నీ నాటకాలు ఆపు, నేను చంపేస్తాను, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, అన్ని నాటకాలు ఆడుతూ ఉంటావు అని చెప్పి ప్రేమ వల్లితో అంటది. అప్పుడు నర్మద తీయడానికి ట్రై చేసేది ప్రేమని, కానీ ప్రేమ అయితే రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటది. వల్లి ఏమో నాటకాలు ఆడుతూ ఉంటది, ఓ మంచి దేవుడా ఇలాగా ఇలాగా అని చెప్పి సినిమా డైలాగులు అన్ని చెప్తా ఉంటది వల్లి. కానీ ఇలా ఎవరికి నచ్చదు, కోపం వస్తుంటది. కానీ ఇలా తెలుసు, ఎందుకంటే వల్లే తీసింది కదా నగలు, అందుకని. రేపు ఏం జరిగిద్దో మనకు తెలియదు, కానీ రేపటి నాటికి 15 seconds లో అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవ్రీడే అప్లోడ్ చేస్తాను కాబట్టి.